భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షురాలు అశ్విని రాధ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు నారాయణ, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు అశ్విని రాధ, రాష్ట్ర నాయకురాలు ఎన్ జ్యోతి రమణ పాల్గొన్నారు. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డిని వనపర్తి బీజేపీ నాయకులు మరియు మహిళా మోర్చా నాయకులు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ముఖ్యంగా మహిళలకి, యువతకి, రైతులకి మరియు పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానికి సంబంధించి మహిళలకి పెద్దపీఠం వేస్తూ ఏదైతే ముద్రా లోన్స్ 10 లక్షల నుంచి 20 లక్షలకి చేయడం జరిగింది. అలాగే మహిళలకి, పిల్లలకి సంబంధించి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిపైన 3 లక్షల కోట్ల ఫండ్స్ని రిలీజ్ చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా యువతకి కానీ, మహిళలకి కానీ, రైతులకి కానీ ఏవైతే నెసెసిటీ ఉన్నాయో అవి మాత్రమే ప్రవేశపెట్టే ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రతిపక్ష పార్టీలు ఎంతగానోమని నిన్నటి నుంచి బడ్జెట్ ఏమి ఇవ్వలేదు తెలంగాణకు అని చెప్పినప్పటికీ కూడా ఏది కావాలో మన దేశానికి, మన రాష్ట్రానికి ఏది కావాలి అనేది వాళ్ళు కరెక్ట్గా ఆలోచించి ఇవ్వడం జరిగింది. సో దీనికి మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నాము. అలాగే